యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. 11, 12 చరణములు మనం చదువుకుందాం. పడిపోయిన దావీదు గుడారమును ఆదినమున నేను లేవనెత్తి దాని యొక్క గోడలను బాగు చేసి దాని పోయినటువంటి చోటులను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరి నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే అపోస్తలుల కార్యగ్రంథము. దయచేసి అపోస్తలుల కార్యగ్రంథములో చూడండి, 15, 17 వచనం. 15వ వచనం, 15వ అధ్యాయం 17వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులు తెలియపరచబడిన ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలండి, గమనించండి. ఈ చదవబడినటువంటి వచన భాగములలో, ఈ 2 వచన భాగములలో కూడా మనం ఒకే విధమైనటువంటి మాటను చూస్తాం. అక్కడ భక్తులు దేవుడు పలికినటువంటి దేవోక్తులను ప్రవచనమెత్తి ప్రవచన రీతిగా దేవుని వాక్కులను బయలుపరుస్తూ ఉన్నారు. ఏమనంటే, పడిపోయినటువంటి దావీదు యొక్క గుడారమును నేను మరలా తిరిగి కట్టెదను. అంతేకాదు, ఎక్కడెక్కడైతే పాడైనటువంటి స్థలములు ఆ గుడారములు ఉన్నవో, ఆ పాడైనటువంటి స్థలములన్నిటినీ కూడా నేను బాగు చేసేదనని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు బైబిల్ గ్రంథములో మనము చూసినప్పుడు దరిదాపుగా ప్రియులారా గుడారములు అనపరచబడినటువంటివి దరిదాపుగా 12 గుడారములు ఉన్నాయి. ఈ గుడారములలో కూడా దావీదు కట్టినటువంటి గుడారము చాలా
ప్రాముఖ్యమైనది. ఆ దావీదు కట్టిన గుడారము ఎంతటి ప్రాముఖ్యమైనది అంటే, చరిత్రలోనికి మనం వెళితే దేవుడు అనాది కాలములో మోషే ద్వారా ప్రత్యక్షపు గుడారమును కట్టి, ఆ గుడారములో దైవ క్రమములు జరిగించబడుతూ వస్తూ ఉన్నప్పుడు, కొంతకాలమైన తర్వాత ఇదిగో ప్రియులారా, ఇశ్రాయేలులందరూ కూడా చెరపట్టబడిపోయి, దైవారాధన క్రమము పాడైపోయి, ఇదిగో ప్రియులారా, దైవ సన్నిధిని జరగవలసినటువంటి పరిచర్య అంతటిని కూడా ఇదిగో నిలిపివేయబడిన కొన్ని సంవత్సరాల తర్వాత దావీదు యొక్క గుడారము కట్టబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు గుడారం కట్టబడింది. దావీదు గుడారము ఎలాగూ కట్టబడింది అంటే, దావీదుకు దేవుని సన్నిధి అన్న, దేవుని విషయముల మీద ఏదైనా కార్యములు జరిగించాలన్నా దావీదుకి ఎంత ఇష్టమో తెలుసా? అందుకని దేవుడు అన్నాడు, దావీదు నా ప్రియుడు, నాకు ఇష్టానుసారుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ మాటను మనం చూస్తే కీర్తన 132:1 చదవండి. కీర్తన పుస్తకంలో దావీదు దేవుని విషయములో ఉన్నటువంటి మక్కువ, చేసుకొమ్ము, మొక్కుబడి చేసిన ఏమని చేశాడు చదవండి. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా నివాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను అంటాడు. స్తోత్రం చెప్పండి. 8వ వచనం వరకు అదే మాటలు ఉంటాయి. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక గుడారమును ఏర్పరచు వరకు, చూచంత వరకు నా నివాస స్థలమైన నా నివాసములోనికి నేను చారను, ప్రవేశింపును. ఏమండి, ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. అంటే అప్పటి వరకు దేవుని సన్నిధి అనబడినటువంటి ఆ గుడారము లేనప్పుడు, ఇప్పుడు దావీదు యొక్క మనస్సులోనికి వచ్చిన ఆలోచన. దావీదు ఇప్పుడు ఏం చేశాడు? గుడారమును కట్టాడు. గుడారమును కట్టకముందే దావీదు పరిస్థితి ఏమిటంటే, ఏమంటే గొర్రెల కాడికెళ్ళి యేసు నన్ను ప్రేమించుచున్నాడన్న పాటలు పాడుకుంటూ, కీర్తనలు వ్రాస్తూ, రకరకాలైన ఏమండి 150వ కీర్తనలో కూడా మంచిది, మొత్తం అదే పాట. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆ దేవుని ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎంత కమ్మన పాటలు రాశాడు, అవునా? అంటే గుడారము కట్టక మునుపే, గుడారము ఏర్పరచబడక మునుపే ఇదిగో దావీదు ఏం చేసేవాడంటే, పిల్లల గురోవిని వాయించుకుంటూ, తంతి వాయిద్యమును వాయిస్తూ దేవుని సన్నిధానములో కీర్తనలు పాడుచూ ఉండేవాడట. కీర్తనలు పాడేవాడు, వ్రాస్తూ ఉండేవాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్రమములో దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, నా యొక్క దేవునికి ఒక నివాస స్థలమును ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి నా దేవుని సన్నిధిని జరగవలసిన ప్రతి కార్యక్రమమును క్రమముగా నేను జరిగించాలి అనుకున్నాడు దావీదు. ఇప్పుడు ప్రారంభించాడు, గుడారమును కట్టాడు. గుడారమును కట్టి ఇప్పుడు దైవ క్రమములను ఆ మందిరములు, ఆ గుడారములు జరిగిస్తూ వచ్చాడు. పోను ఏమైందంటే, దావీదు గుడారము కూడా ఏమైపోయిందంట, పాడైపోయింది. అంటే దావీదు గుడారం ఏమి పాడయింది? పాడైపోయిన దావీదు గుడారమును నేను మరలా తిరిగి కట్టి దాని పాడైన స్థలములను నేనేం చేస్తానన్నాడు దేవుడు, బాగు చేస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దావీదు గుడారములో, ఇదిగో ప్రియారా, దావీదు గుడారము పాడైపోయిందన్నాడు కదా దేవుడు. దాని పాడైన స్థలములను బాగు చేసి తిరిగి నిలబెడతానన్నాడు కదా. ఇప్పుడు అసలు ఇంతకీ దావీదు గుడారములో పాడైన పరిస్థితులు ఏమిటి, అది మనం గమనించాలి. దావీదు గుడారంలో పాడైన పరిస్థితులు ఏంటి? ఏమండి? దావీదు గుడారమును కట్టాడు. దావీదు గుడారమును ఏర్పాటు చేసి దావీదు కాలము, ఇదిగో ప్రియులారా, ముగించబడిన తర్వాత దానిలో జరగవలసిన కార్యక్రమాలు ఏమైపోయినాయంటే ఆపివేయబడిపోయాయి. అంటే పప్పరథమము నుండి, ప్రారంభ దశ నుండి జరుగుతూ వస్తున్నటువంటి కార్యక్రమములు ఏమైపోయాయట, ఆపివేయబడిపోయాయి. ఆపివేయబడిపోయాయి కనుక ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పూర్వపు స్థితిగా మరలా దానిలో జరిగే క్రమములను నేను మరలా తిరిగి, అంటే వాస్తవానికి దావీదు కట్టిన గుడారం శిథిలమైపోయి పాడైపోలా. పాడైపోయిన పరిస్థితులు ఏమిటంటే, దానిలో జరగవలసిన క్రమములు, ఆరాధన విధానములు, జరిగేటువంటి దైవ కార్యక్రమములు ఏమైపోయాయి అంటే నిలిపివేయబడిపోయాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నిలిపివేయబడినవేమవ్వాలి, మరలా పునరుద్ధరింపబడాలి. అంతేనా? ఏమండి? పునరుద్ధరింపబడాలి. నిలిపివేయబడ్డాయి, ఆపివేయబడ్డాయి. ఇదిగో ఇటువంటివి మరలా ఏమవ్వాలి? ఏమండి? మరలా పునరుద్ధరింపబడాలి. అసలు వాస్తవానికి ఏమి నిలిపివేయబడ్డాయి? ఏమి నిలిపివేయబడ్డాయి? చూడండి, కీర్తన పుస్తకములోనే దయచేసి మొదటిగా 2వ దినవృత్తాంతముల పుస్తకములోనికి రండి. 2వ దినవృత్తాంతముల పుస్తకం 29వ అధ్యాయం. మీకు కొన్ని విషయాలు తెలియజెప్పి ముందుకు వెళతాను. ఏమి నిలిపివేయబడ్డాయి అనే విషయంలో 29, 25 వచనం చదవండి. 25 వచనమున, మరియు దావీదు రాజునకు దీర్ఘదర్శి అయిన గాదును, ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములు, స్వరమండలములు, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను సిద్ధపరచాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు?
దేవుని మందిరములో ప్రియులారా, ఇదిగో చూడండి, అతడు నిర్ణయించిన పరిస్థితి ఏమిటంటే యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేశాడు. ఏమేం చేశారు? ఏమంటే తాళములు. తాళములు అంటే ఏంటి? మన తలుపులకు వేసుకునే తాళాల? ఏ తాళాలు? ఇప్పుడు ప్రియులారా, దావీదు తన ఇదిగో దేవుని కొరకై నిర్ణయించినటువంటి గుడారములు, తాళములు, స్వరమండలములు, సితారాలను వాయించుటకు అతడు లేవీయులను సిద్ధపరిస్తే అది పోను పోను రాను రాను ఏమైపోయిందంటే తాళాలు, స్వరమండలములు, సితారములు వాయించేటువంటి వారు ఏమైపోయారు ఈరోజు? చెప్పండి, లేరు. సంఘాలలో జరిగేటువంటి ఆరాధన క్రమములలో ఏమండి ఎలా ఆరాధన క్రమాలు జరుగుతున్నాయంటే, కొన్ని సంఘాల్లో నేను చెప్తాను, వారిని కించపరచటానికి గాని కాదు, కానీ మనం క్లుప్త ఆరాధన చేసుకున్నాం అంటారు. క్లుప్తారాధన ఏది? చర్చిల్లో క్లుప్తారాధన. ఆరాధన అంటే ఏంటి అసలు? ఏమండి వాళ్ళు చేసేటువంటి ఆరాధన ఏంటి అంటే అందరూ లేచి నిలబడతారు. ఏమండి అందరూ లేచి నిలబడతారు. నిలబడిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి ఆరాధన ఏంటంటే, ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరమును విడిచి భూమి మీదకి వచ్చి కన్యమరి గర్భాన పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి ఇదిగో ప్రజలందరికీ రక్షణ కలిగించుటకై శిలువ మరణం ఎక్కి రక్తము కార్చి కొరడాలతో కొట్టబడి ప్రాణం విడిచిపెట్టబడి చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి లేచి పునరుద్ధానుడై వెళ్ళిపోయాడు. ఇదే ఆరాధన. అర్థం కావట్లే? ఆరాధన అదే. ఆరాధన అనే విషయములో ఇప్పుడు దావీదు ఏర్పాటు చేసిన మందిర క్రమము ఏమిటంటే, ఇప్పుడు దావీదు నియమించిన క్రమము ఈనాటి సంఘములలో లేదు. ఇది అనాది కాలము నుండి వచ్చుచున్న ఆచారం కదా, వచ్చుచున్న దైవ క్రమము కదా. అందుకనే దేవుడు అన్నాడు, దావీదు నా హృదయేచ్ఛలను ఎరిగినవాడు, నా ఇష్టానుసారుడు, నా కోరికలన్నిటినీ దావీదు నెరవేర్చినవాడు అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరు హుషారుగా. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? మొట్టమొదటిగా ఇదిగో ప్రియులారా, తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకు అతడు లేవీయులను సిద్ధపరిచాడు. అంతేకాదు, అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండను గనుక దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకును, లేవీయులను బూరలు ఊదుటకును యాజకులను నియమింపబడి బలిపీఠము మీద దహన బలి అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుట తోడనే, బూరలు ఊదుట తోడనే ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములు వాయించుటతోడను యెహోవాకు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి ఆరంభమైందంట?
స్తుతి ఆరంభమాయను. దేవుని స్తుతించటం అంటే ఎలాగండి అంటే ఇప్పుడు దావీదు గుడారము ఏమి పాడైపోయిందంటే మందిరములలో తాళములు లేవు, వాయిద్యములు లేవు, సితారములు లేవు. ఇదిగో ప్రియులారా, జరగవలసిన క్రమాలన్నీ ఆపివేయబడిపోయాయి. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే దావీదు గుడారములో పడిపోయిన ఆ పరిస్థితులను, పాడైపోయిన ఆ స్థలములను బాగు చేసి మరలా నేను తిరిగి కడతాను అన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ హుషారుగా. అంటే ఏం పాడైపోయింది? దావీదు కట్టిన గుడారము ఏమి పాడైపోయింది ప్రియులారా? ఏమండి ఏం పాడైపోయింది? ఆరాధన పాడైపోయింది, జరగవలసిన క్రమాలు పాడైపోయాయి, మందిరములో జరిగేటువంటి పరిస్థితులన్నీ పాడైపోయాయి. ఏమంటే ఇవన్నీ పాడు చేయబడిన పరిస్థితులను బట్టి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఆ దావీదు గుడారమును నేను మరలా తిరిగి కడతాను అంటాడు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ జరుగుట తోడనే దేవునికి స్తుతి, చెప్పండి, దేవుని స్తుతి ఆరంభమాయను. దేవుని స్తుతించటం అంటే చూడండి, కీర్తన పుస్తకములో 84వ కీర్తనలోనికి రండి ఒకసారి. 84:4 చదవండి. వారు నిత్యము నిన్ను స్తుతించుదురుగాక అంటాడు. ఏమండి దేవుని మందిరములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇదిగో నిత్యము ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. స్తుతి అంటే ఏంటి? స్తుతి అంటే ఏంటమ్మా? ఏంటి స్తుతి అంటే ఏంటి? స్తుతి అంటే ఏంటమ్మా? ఏది? ఎవరైనా అధికారులు చచ్చిపోయినప్పుడు మనమందరం కలిసి కాసేపు మౌనం పాటిద్దాం, అదే నా స్తుతి. స్తుతి అంటే ఏమిటి? దేవునిని స్తుతించడం. యెహోషువ కాలములో ప్రియులారా ఏమండి, దేవుని సన్నిధానములో ఆ యెహోషువ కాలములో అడ్డుగా వచ్చినటువంటి ఆ కోట గోడలను కూల్చు నిమిత్తము దేవుని ప్రజలైనటువంటి వారు దినమునకు ఏమండి ఆ ఎరుకో గోడల చుట్టూ రౌండ్ వేస్తూ స్తుతి చేస్తూ నడిచారట. ఎట్లా స్తుతి చేయటం అంటే ఎట్టా? దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు పాడండి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ఇప్పుడు ఎరుకో గోడలు కూలాలా? ఎరుకో గోడలు కూలాలి అంటే
వీరు దినమునకు దరిదాపుగా ఇదిగో ప్రియులారా ఆ కోట గోడ చుట్టూ తిరగాలి. ఎలా తిరగాలండి? స్తుతి చెల్లించుచు, బూరలు ఊదుచు, భయంకరమైన శబ్దము చేస్తూ ప్రియులారా వాళ్ళు ఏం చేయాలంటే ఇదిగో ఆ కోట గోడ చుట్టూ తిరగాలి. మీరు 7 రోజులు తిరగండి అయ్యా, 7వ రోజు దేవునికి స్తోత్రం, ఆ కోట గోడలు యేసు నామములో కూలిపోతాయి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? స్తుతి చెల్లించకపోతే, స్తుతులు అర్పించకపోతే, స్తుతి యాగము చేయకపోతే ఆ కోట గోడలు కూలెత్తువంటివి కావండి. ఆ కోట గోడలు కూలాలంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? స్తుతి చేయాలి, స్తుతి చెల్లించాలి. ఇప్పుడు స్తుతి అంటే ఎట్ట చెల్లిస్తారంటే మౌనముగా కాదు. ఏమండి? మీరు ఆ యెహోషువ పుస్తకంలోనికి రండి, మీకు వాళ్ళు చేసిన కార్యక్రమాలు మీకు తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. యెహోషువ పుస్తకం 1 చూడండి ఆ మాట. ఎరికో గోడలను గురించి వ్రాస్తూ ప్రియులారా సరే పర్వాలేదు ప్రియులారా, మరొక పర్యాయం చూడండి. 6వ అధ్యాయం ప్రియులారా మనం మొదటి నుండి చదవచ్చు కానీ పర్వాలేదు. 4వ వచనము నుండి చదవండి. చూడండి 3వ వచనం నుండి, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ములు బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా యాజకులు బూరలు నూదవలెను. మానక ఆ కొమ్ముతో వారు ఆజ్ఞను చేయుచుండగా మీరు బూరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా
కుదురు అనేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. బోరలు అంటే సపోజ్ ఇక్కడ పట్టుకొని వస్తే 4-5 కిలోమీటర్లు వినబడతాయి అంట. పొట్టేళ్ల కొమ్ములు గింగరాలు తిరిగిన పొట్టేళ్ల కొమ్ములు పట్టుకొని బోర ఊదితే ప్రియులారా దరిదాపు 4-5 కిలోమీటర్లు వినబడేటువంటి శబ్దం. ఆ శబ్దమే కాకుండా ఇప్పుడు ప్రజలందరూ ఏం చేయాలంట? కేకలు వేస్తూ దేవునిని స్తుతిస్తూ ఆ కోట గోడల చుట్టూ దినమునకు ఒక్కమారు తిరగా. 7వ రోజు ఏం చేయాలా? 7వ రోజు 7 మారులు తిరగాలి ఒకే రోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇలాగ మీరు చేస్తే ఆ కోట గోడలు కూలిపోతాయి. ఆ కోట గోడలంట ఇదిగో 4 రథాలు ఒక్కసారే వెళ్ళగలిగినంత అంత పెద్ద గోడలట. ఆ గోడలు కోలాలంటే కట్టినప్పుడే ఎంత భయంకరంగా, ఇదిగో ఎంతటి గట్టిగా కట్టారో ఆ గట్టిగా కట్టినటువంటి గోడలు దేవుని నామములు స్తుతించుట వలన, ఆరాధించుట వలన ఆ కోట గోడలు ఏమైపోయాయండి? కూలిపోయి. అంటే స్తుతిలో ఉన్న శక్తి అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని స్తుతించడం అంటే ఎట్లా స్తుతించాలా? ఏమండి, చాలా మంది ఉత్తిత్తి ఆరాధన చేస్తారు. చాలా మంది సత్తు దెబ్బలు కొట్టుకుంటూ చప్పట్లు కొట్టమంటే అట్టా కానం లేనోళ్ళు కొట్టినట్టుగా దేవునికి స్తోత్రం. అర్థం కాల? దేవుని మందిరములో జరగవలసిన క్రమం ఏమిటి అంటే తంతి వాయిద్యములు వాయిస్తూ, పాటలు పాడుతూ, బూరలు ఊదుతూ, తాళములు మేళములు వాయించుచు ఇదిగో మందిర సేవ క్రమము జరగాలి. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ క్రమమంతా పోయి ప్యాషన్ భక్తి వచ్చేసింది. ప్యాషన్ భక్తి అంటే ఏంటి? ఏమండి చెప్పరే? దేవుని సన్నిధానికి ఊక్కుంటా రావటం, ఊక్కుంటా వెళ్ళటం, అంతే. ఏం లేదు. చప్పట్లు కొట్టేవాళ్ళు కరువైపోయారు, పాటలు పాడేవారు కరువైపోయారు. ఇప్పుడు అసలు లెక్క పరిధి ఏమిటంటే మందిరములు వాయించే వాయిద్యములు ఒక్కొక్కరి చేతులు ఒక్కొక్క ఆయుధము ఉండాలి. తాళాలు ఒకరు కొడుతుంటే, కొబ్బరికాయలు ఒకరు కొడుతుంటే, కంజూరు ఒకరు కొడుతుంటే, డ్రమ్ ఒకరు కొడుతూ ఉంటే, అర్థం కాల? చాలా రకాలైన వాయిద్యములు ఉన్నాయి. ఇవన్నీ కూడా మందిరంలో వాయించాలి. ఏమండి, 2 చేతులతో పట్టుకొని కొట్టే కంజూరులు ఉంటాయి. ఎన్నో రకములైన వాయిద్యాలు, సితారా వాయించుచు. అలాగే కీర్తన పుస్తకములోనే 150వ కీర్తనలోనికి రండి ఒక్కసారి. అక్కడ వేటేటితో దేవుని నామమును స్తుతించి ఆరాధించారు. మనం చూస్తే యెహోవాను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. ఇప్పుడు చూడండి, బూరధ్వనితోను. దేనితో స్తుతించాలంట? బూరధ్వనితో ఆయన స్తుతించుడి. ఏమండి, బోరధ్వనితో స్తుతించాలి కదా. బోర్లు ఉండే ఇప్పుడు ఏమండి, బోరలు ఊదుచు ఆయనను స్తుతించాలి. స్వరమండలములతో, సితారములతో ఆయనను స్తుతించండి.
తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించండి. తంతి వాయిద్యములతోనూ పిల్లని గ్రోవులతోనూ మ్రోగు తాళములతోనూ ఆయనను స్తుతించండి. మాగని తాళాలతో కాదు. ఏ తాళాలతో? మోగు తాళములతో. ఏమండి? ఇంకేమన్నాడు? గంభీర ధ్వని కలిగిన తాళములతో ఆయనను స్తుతించండి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించండి అంటాడు. దేవుని స్తుతించడం అంటే ఎట్లా అండి? దావీదును దేవుడు మాట్లాడిన రీతిని బట్టి మనం ఆలోచన చేస్తే, దావీదు ఇదిగో ప్రియులారా, దేవునికి ఏది ఇష్టమో, ఏది ఆయనకు ప్రీతికరమైనదో ఎరిగిన వాడై ఆయన ఇష్టాలన్నీ ఎరిగి భూమి మీద ఆ కార్యాలన్నీ చేసేవాడట. ఏమండి? అందుకని దేవుడు అన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడని. ఇప్పుడు దావీదు చేయించిన మందిరములు, దావీదు కట్టించిన మందిరములు జరగవలసిన క్రమములు ఈ రోజేమైపోయినాయి అంటే జరగకుండా ఆపివేయబడ్డాయి. ఏమండి? కొన్ని మందిరాల్లో ఏ విధమైన వాయిద్యములు కొట్టడానికి వీలు లేదు. కొన్ని మందిరాల్లో కంజీర్లు మాత్రమే కొట్టాలి. కొన్ని మందిరాలలో స్త్రీలు పాటలు పాడటానికి లేదు. ఆరాధన క్రమం అసలు లేదు. ఇవన్నీ దైవ సన్నిధానములో బైబిల్లో అంటే బైబిలుకు వ్యతిరేకముగా జరిగేటువంటి కార్యక్రమములే. బైబిలుకు అనుగుణంగా జరిగేవి ఏదీ లేదు. ఏమండి? బైబిల్కి అనుగుణముగా జరిగేటువంటి క్రమాలు ఇదిగో నిలిపివేయబడ్డాయి. కనుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను పడిపోయిన దావీదు గుడారమును కడతాను. అది మరలా కట్టాలి. బాగు చేయాలంటే పూర్వమున్నటువంటి ఆరాధన, పూర్వమున్నటువంటి క్రమాలు, పూర్వమున్నటువంటి తంతి వాయిద్యములతో దేవుని నామము ఎక్కడైతే ఘనపరచబడుతుందో, ఎక్కడైతే స్తుతించబడుతుందో అప్పుడే దేవునికి ఇష్టమైన ఆరాధన క్రమము జరిగినట్లు. లేకపోతే ఇప్పుడు మనం చేసేదంతా కరెక్ట్ కాదయ్యా అంటారేమో. నిజంగా వాస్తవానికి వస్తే మనం చేసేది కరెక్టే కాదు. మనం జరిగించే ఆరాధన కొన్ని సంఘాల్లో నేను చూసినటువంటి పరిస్థితులను మనం చూస్తే అపోస్తలుల ఉపదేశ క్రమము కలిగిన సంఘాలలో ప్రియులారా, ఏమండి, ఒక 20 మంది చేతిలోనన్నా ఉంటాయి. వాయిద్యములు వాయించేటువంటి క్రమాలు ఒక 20 మంది చేతిలోనన్నా ఉంటాయి. ఒక 5-6 చేతిలో కంజర్లు, ఒక 5-6 చేతిలో కొబ్బరికాయలు, తాళాలు కొట్టేవాళ్ళు, డ్రమ్ములు కొట్టేవాళ్ళు, రకరకాలైన విధానాలు ఇదిగో ప్రియులారా జరిగించబడుతుంది. ఇప్పుడు పాఠం ఏమిటంటే, ఏమండి, ప్రతి మందిరములో ఆరాధన జరుగుతుంది. ఆరాధన కొన్ని మందిరాల్లో జరగదు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఈ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్నటువంటి పాట ఉంది. ఈ పాట దేవుని స్తుతించడం. ఆఖరి వచనం ఏంటండి? పాడండి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఈ పాట పాడని సంఘం ఏదన్నా ఉందా? ఈ పాట పాడని సంఘం ఏదన్నా ఉందా? ఈ పాటల ఆఖరులైనేంటి? హల్లెలూయా ఆమేన్. ఈ మాట అయినా ప్రతి సంఘంలో అనాల్సింది. కానీ హల్లెలూయా అనడానికి మాత్రం వారికి బాధ.
హల్లెలూయా అనడానికి వారికి చాలా బాధ ప్రియుల. కాబట్టి దేవుని వాక్యములో మనం చూడగలిగితే ఇదిగో దైవ క్రమం పాడైపోతుంది. ఇదిగో ఆ పూర్వమందున్నటువంటి పరిచర్య విధానం, పరిచర్య పరిస్థితులు పాడైపోతున్నాయి కనుకనే దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో పూర్వపు రీతిగా మరలా నేను దానిని కట్టెదను అంటాడు. చూడండి ఆ 23వ అధ్యాయము 2వ సమూయేలు పుస్తకములు ఇంకా దావీదు చేసిన విధానములు ఎలాంటివో మనం చూడగలిగితే, ఏమంటే 2వ సమూయేలు పుస్తకం 23వ అధ్యాయం 1వ చరణం చదవండి. ఇవే ఇదే యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు ఎలాంటి గాయకుడు అంట? మధుర గాయకుడు. అర్థం కాల? మధుర. ఇప్పుడు కీర్తనలో దావీదు రాసిన కీర్తనలు ఎన్ని ఉన్నాయండి? 150. దావీదు కీర్తనలు గమనించండి. ఎన్ని కీర్తనలు రాశాడు దావీదు? వాళ్ళు రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. అందుకనే కొద్దిగా బైబిల్ చదువుతూ ఉంటే, ఆ పాఠాలు నేర్చుకుంటూ ఉంటే కొద్దిగా మనకి బుద్ధి జ్ఞానం, ఆత్మ సంబంధమైన బుద్ధి జ్ఞానం వస్తుందని చెబితే వాటిని ఎవరో పట్టించుకోరు. మందిరానికి రమ్మానండి, దేవునికి స్తోత్రం. అర్థం కాల? మంచి నచ్చదు చాలా మందికి, రాత్రే కదా చెప్పుకున్నాం. అయితే దావీదు మధుర గాయకుడై దేవునిని ఇదిగో ప్రియులారా పాడి కీర్తించిన వాడు. అనేక రాగముల మీద పాటలు వ్రాశాడు. అనేక రాగములతో దేవునిని పాడి కీర్తించాడు. అర్థం కాల? ఇప్పుడు పాట పాడాలి అంటే పాటకేముండాలా? ఉత్త పాట ఉంటే చాలదు, ఉత్త పాట పాడితే చాలదు. పాటకు తాళము మేళము ఉండాలి. అది పాట పాడేటప్పుడు ఏముండాలా? తాళం ఉండాలి. పాట పాడేటప్పుడు వాయిద్యములు ఉండాల, వాయిద్యములు వాయించేవారు ఉండాల. దేవుని మందిరములో అన్ని జరిగించేవారు ఉంటేనే అది దైవ పరిచర్య క్రమముగా. అంతేనా కాదా? ఎవరి పని?
ఎవరి పని వాళ్ళు చేయాల. డ్రమ్ము కొట్టేవాళ్ళు డ్రమ్ము కొడితే, కంజర్లు కొట్టేవాళ్ళు కంజర్లు కొడితే, తాళాలు కొట్టేవాళ్ళు తాళాలు కొడితే, పాట పాడేవారు పాట పాడుతుంటే అది ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? ఏమండి, ఎంత మధురంగా ఉంటుందో. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో శ్రీ యేసుని ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ, ప్రేమ 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 నా యేసుని ప్రేమ. హల్లెలూయా. అది ఎంత మధురంగా ఉంటుందంటే అంత మధురంగా ఉంటుంది. కాబట్టి ఇదిగో పాట పాడే సమయములో దావీదు పాట పాడుతూ పాట రచించి, ఈ పాటకు ఫలాని రాగం పెట్టి, ఈ పాటకు దానికి కావలసిన వాయిద్యములు వాయించుచు ఈ రాగం మీద ఈ పాట పాడాలని దేవుని మందిరంలో కూర్చొని ఆ పాట పాడుకుంటూ వాయిద్యములు వాయించుకుంటూ దేవునిలో పరవశించిపోయేవాడట. పరవశించిపోయేవాడు. అందుకని దేవుడు అనేక పర్యాయాలు దావీదును గురించి ఎన్నో విషయాలు పలుకుతూ వచ్చాడు. ఏమండి, అలాగే ఆమోసు పుస్తకంలో మరొక్క మాట చూసి ముగించుకుందాం. చూడండి, ఆమోసు పుస్తకం 6వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఆమోసు పుస్తకం 6వ అధ్యాయం 1 నుండి అయినా చదవచ్చు. సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతము మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్త అయి జనులలో ముఖ్య జనులకు పెద్దలైన వారికి శ్రమ, కన్నేలుకు పోయి విచారించుడి, అక్కడ నుండి హామాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీను పట్టణమైన గాతులకు పోవుడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఉపద్రవ దినమును బహుదూరమునున్న నిన్ను దనుకొని న్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠము స్థాపింతురు, దంతపు మంచముల మీద పరుండుచు పాంపుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలు, సాలలోని కొవ్వున దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలముతోనూ కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములు కల్పించుకొందురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సియోనులో ఎవరికి శ్రమంట? చూడండి, మొట్టమొదటి సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి. సియోన్ అంటే ఏంటి చెప్పాలి? సియోన్ అంటే దేవుని మందిరం, లేకపోతే సియోన్ అంటే దేవుడు నివాసం ఉంచే స్థలం, ఆయన పట్టణం. మనం ఒకరోజు వెళ్ళవలసింది ఆ సియోనికి. పరమ సియోన్ అది బాగానే ఉంది. ఇప్పుడు సియోను అనగా భూ సంబంధమైన సియోన్ అంటే దేవుని మందిరం. ఇప్పుడు దేవుని మందిరంలో నిర్విచారం, విచారం అంటే
నీరసంగా కాదు, ఆలోచిస్తా ఇంటికాడ పోకుండా ఏమైపోయిందో, ఏ కుక్కొచ్చి కూర తినెళ్ళిందో, విచారంగా. చాలామంది పాటలు పాడమంటే హల్లెలూయా చెప్పమని, ఆలోచన అంతా ఎక్కడ? అక్కడ మందిరంలో మొత్త దేహమే. ఒక్కొక్కళ్ళేమో చక్కగా ముసుగు ఇక్కడ దాకేసి నిద్రపోవటం, మొఖం మండిపోను, జొల్లు గారేది కూడా తెలియకుండా పోతున్నారు కొంతమంది అయితే. మరి ఇంటికాడ పాటే మెరగబడి చేస్తున్నారు, నాకు అర్థం కాదు. కానీ ప్రియులారా, పొద్దు గూకులు నిద్రే. నిజమేనండి, నిజం. పొద్దు గూకులు. మన చర్చిలోకి వచ్చి ఒక ఆమె జొల్లు దాని మీద పడింది కూడా తెలియట్లే ఆమెకి. ఏమి నిద్రపోతుందంటే ఆ నిద్రపోతుంది. పొద్దు గూకులేమో పాటు, తర్వాత ఏమో నిద్ర. ఏబేబమ్మ గారు దేవునికి స్తోత్రం కలుగునుగా. కొద్దిగా పాటు తగ్గిస్తే కొంచెం నిద్ర భారం చెప్పరే. ఏ రోజన్నా నాకు తెలిసి నేను అంటాను, పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసిన చరిత్ర ఏమన్నా మనకి? ఏమండి, నిజంగా చెప్పండి, వాస్తవానికి చెప్పండి. పట్టుమని అయ్యా నేను 10 నిమిషాలు నిజంగా ప్రతిరోజు చేస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను చేస్తున్నాను. మానిపాడేసేయండి, ప్రార్థన అవుద్ది, కీర్తన అవుద్ది. మేము మోకాలు ప్రార్థన ఎందుకు నాకు అర్థం కాదు. ప్రార్థన 10 భక్తి అనే ముసుగులో మనం ఉంటున్నామే కానీ 10 నిమిషాలన్న ప్రార్థన చేద్దాం. సరే, అది తీసేయి. రోజుకి ఒక్క వచనం అన్న చదివే వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. ఒక్క వచనం అన్నా. నేను బైబిల్ చదువుతున్నాను, మీరే సిగ్గుపడవసరలా. ఇకనైనా ఒక విషయం చెప్తాను, అంటారా? ఇప్పుడు అవెంత ముఖ్యమో వాటికంటే మన ఆత్మీయ జీవితంలో ఇవి ఇంకా ప్రాముఖ్యం. నువ్వు ఉండేది మా అయితే ఇక్కడ 60 ఏళ్ళు, లేకపోతే అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. ఆ తర్వాత సత్య ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? దావీదు అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. మనం చిరకాలం ఉండేది ఎక్కడ? చిరకాలం ఉండే స్థలములో మనం ఎలా ఉండాలో, ఏ స్థితిని అనుభవించాలో, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏమిటో, అక్కడ ఉండవలసిన రీతి ఏమిటో ప్రభు ముందుగానే నేర్పటానికి మనకు ఇష్టపడతామన్నా. నేర్చుకోవాలి కదా, అవునా కదా? వాక్యం చదువుకోవటం కాసేపు వాక్యం ఒక్కొచ్చినం అన్న ఖాళీగా ఉన్నప్పుడు పొద్దుగూకులు పనులే కాదు ప్రియులా, పొద్దుగూకులు పనులే కాదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, సియోనులో నిర్విచారముగా ఉండువానికి శ్రమ. ఏ శ్రమ అది? సియోనులోనికి వచ్చి ఏమండి, సియోనులోనికి వచ్చి ప్రియులారా నిద్రపోతమో, కన్ను మూసి మూయకుండా ఉండటము, ఈ మాటలు వినకపోవటము, ఏదో ఆలోచనతో. ఏమండి, ఇప్పుడు ఇందాక సాక్ష్యం చెప్పే సమయంలో ఒక వాక్యం పేజీ తెద్దామని ఆ పేజీ పేరు ఆలోచిస్తా నేను చెప్పే సాక్ష్యం మర్చిపోయా. విన్నారు కదా? ఇప్పుడు మనం ఇంకొకటి ఆలోచించామంటే అసలుదే ఆగిపోద్ది. ఏమంటే ఆగిపోద్ది. మన గుంటూరులో మా అన్నగారు ఒక ఆయన చనిపోతే, మా ఇంటి పేరట ఆయన, సరే 3వ రోజు కూటమి పెట్టుకున్నారు అక్కడ. మన బుధవారం, శుక్రవారం అనుకోండి, శుక్రవారం పాశ్రమ గారు నేను బయలుదేరి వెళ్ళాం. నేను ఆ గుంటూరు మొత్తం ముట్టడి వేసి తిరిగినోడిని. తిరిగాను అన్ని దరిదాపు సంవత్సరం పైన ఉన్నా అక్కడ.
గుంటూరులో ఈ గల్లీకి రావచ్చు అన్న ప్రతిదీ తెలుసు. అట్లాంటిది ఎల్లి ప్రియులారా ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ఎటు వెళ్ళాలో నన్ను అడుగంటదే నవ్వుతుంటది పాస్టమ్ గారు. ఊరికమ్మా నాకు తెలిసిన రూటే నన్ను బాగో అని అంటాను నేను. పరిస్థితి ఆ వాతావరణాలన్నీ విధానాలన్నీ మారిపోయిన ఎటు వెళ్ళాలి నాకు అర్థం కాదు. తర్వాత ఎందుకైనా మంచిది అడిగెళ్దాలని చెప్పి ఆగి అదే రూట్లోకి వెళ్ళి 3 కిందకి వెళ్ళాలి ఎటు వెళ్ళాలని ఇదే రూట్ అయ్యానని ఆ రూట్ గుర్తుకు రావాలి నాకు. ఆ రూట్లోనే ఉన్నాను. ఇంకొంచెం ముందుకెళ్తే అదే రోడ్డు. ఏదో ఒక ఆలోచన మైండ్ పని చేయలా, ఆలోచన రావటంలా. ఒక ఆలోచన ఉంటే దైవ సన్నిధిలో ఉండవలసిన ఆలోచన అంతా ఏమైపోతుందంటే పాడైపోతుంది. అందుకనే నిర్విచారముగా ఉండకూడదు. నిర్విచారముగా ఉంటే ఏమండి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని విషయములో మనము ఏ విధముగా ఉంటే దేవుడు సంతోషపడతాడో అది మాత్రమే మనము ఆలోచన చెయ్యాలి. ఇదంతా వదిలేసేసి మనం ఏం చేస్తామో తెలుసా? ఆదివారం పొద్దున్న ఏం కూర 2 కావాలా, ఏమండి సాయంత్రం ఏ చారు గాజు కావాలా. అందుకని దేవుడు అంటాడు కదా, రేపటిని గురించి మీరు చింత పడొద్దు, రేపేమి జరుగునో మీకు తెలియదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు నిర్విచారముగా ఉంటూ ఏమండి దైవ సాన్నిధ్యములో వీళ్ళేం చేశారు, ఇదిగో మందలలో ఉన్నటువంటి శ్రేష్టమైన గొర్రె పిల్లలను వధించి సాలలో క్రొవ్వినటువంటి దూడలను వధించి భోజనము చేసి ఇదిగో ఒక పొల్ల ఒకటి తీసుకొని పళ్ళు కుట్టుకుంటా దావీదు చేయించిన వాయిద్యములు ఏదో వారకానికి. మేము కూడా దావీదుకు సంబంధించిన వాళ్ళమే అన్నట్టుగా అక్కడ ఏం చేశారు, దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకుంటారు అంటారు. మీరు కల్పించుకుంటారే గాని అలాగు చేయటం మన వలన కాదు. కల్పించుకునేది వేరు, నిశ్చయముగా చేసేది వేరు. మనం నిశ్చయంగా చేయగలగాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి కల్పించుకునేది వేరు కదా. ఏమండి కల్పించుకునేది వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇదిగో ఆ మాంసం తినంట పళ్ళలో ఇరుకుపోయినటువంటి వాటిని ఆ పళ్ళు కుట్టుకుంటూ ఏమండి దేవుణ్ణి స్తుతి ఎంచుడని పళ్ళు కుట్టుకుంటా పాటలు పాడుకునేవాళ్ళ. పళ్ళు కుట్టుకుంటూ పాడే పాట అంతా ఏమండి అర్థమవుతుందా? క్రొవ్విన దూడలను క్రొవ్విన పొట్టేళ్లను వధించి వాటి మాంసము తిని మంచాల మీద కూర్చొని ఇదిగో ప్రియులారా పళ్ళు కుట్టుకుంటప్పుడు పాడేవాళ్ళు అంట పాట. స్తోత్రం చెప్తారు గట్టిగా. అంటే చేసే భక్తి ఎలా చేస్తున్నారంటే దారుణమైన పరిస్థితుల్లో చేయవలసిన రీతిలో చేయటల్లా, జరిగించవలసిన క్రమములో జరిగించటల్లా వీటన్నిటిని వ్యర్థమైన విధానాలలో చేస్తూ ఉన్నారు గనక దేవుడు అంటున్నాడు, దావీదు గుడారములో ఉన్న క్రమాలు పడిపోయినాయి, పద్ధతులు పడిపోయినాయి, ఇదిగో పరిస్థితులు పాడైపోయినాయి. అలాంటి ఆరాధన ఇప్పుడు జరగటల్లా, ఆ విధమైన క్రమాలు ఇప్పుడు జరగటల్లా, ఆ విధంగా పాటలు పాడిన పరిస్థితులు ఈరోజు జరగటల్లా. ఆనాడు వాయించిన వాయిద్యములు ఈనాడు వాయించటల్లా. అంత పాడైపోయింది కనుక ఈ పాడైపోయిన మందిరమును మరలా నేను కట్టి పాడైన స్థలములను బాగు చేసి పూర్వపు స్థితిలో దానిని నిలబెడతాను. నిలబెట్టే రోజు ఒకటి ఉంది ప్రియులారా. ఆయన నిలబెట్టే రోజు ఒకటి ఉంది. ఆ నిలబెట్టే రోజు దాకా ఇంకా
పరిచర్యలు ఇంకా నానా రకాలైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాయి. పరిస్థితుల్లోనికి తరం గడిచే కొలది ప్రియులారా పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. తరం వెంబడి తరం, ఇదిగో ఒక్కొక్క తరములో ఒక్కొక్క క్రమం పెరుగుతుంది, కానీ దైవ క్రమాలన్నీ పాడైపోతాయి. అర్థం కాదు. కాబట్టి ఇదిగో మనం చేయవలసిన పరిస్థితి ఏంటంటే దైవ క్రమానికి లోబడి దావీదు కాలములో జరిగిన ఆరాధన, దావీదు కాలములో దావీదు గుడారములో జరిగిన పరిస్థితులన్నీ ఇదిగో ఈనాడు మందిరాల్లో జరిగితే అదే దేవునికి ఇష్టమైన ఏమండి ఆరాధన, దేవుడు మెచ్చిన ఆరాధన, దేవుడు ఇష్టపడిన ఆరాధన. దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఇదిగో ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించిన ప్రతి ఒక్కరిని ఆయన దీవించుటకు సమర్థుడై ఉన్నాడు. అట్టి దీవెన మనం పొందినట్లుగా మనం ఏం చేయాలంటే దావీదు కాలములో జరిగిన క్రమాలన్నీ మనం పాటిస్తూ దైవ సన్నిధిని అనుభవించే వారముగుందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అట్టి కృపలో ప్రభు మనలను బలపరుచునుగాక.